అందరికీ నమస్కారము. ఈరోజు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ మధ్యకాలంలో ఒకటి పాల డైరీ గవర్నమెంట్ పాల డైరీలో జరిగినటువంటి దొంగతనం కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరచడం అనేది జరిగింది. ఇందులో చిక్కలూరు శేక్షావళి, రంగస్వామి నగర్ అనంతపురము, గోవిందు సింహాద్రి పాత మొలకల చెరువు మండలం అన్నమయ్య జిల్లా, మనోహర్ డిఆర్ కాలనీ హిందూపురం టౌన్, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ మన అనంతపురం నగర శివార్లోని రాచన్నపల్లి పంచాయతీలో ఉండేటటువంటి పాల డైరీలో ఉండే ఒకటి 25 kVA జనరేటర్, కిర్లోస్కర్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక జనరేటరు, ఒక పాలకు సంబంధించినటువంటి 70 అల్యూమినియం క్యాన్స్, వీటినన్నింటి కూడా వాళ్ళు దొంగతనం చేయడం అనేది జరిగింది. మనకు గత నెల 26వ తేదీన ఆ పాల డైరీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి అధికారి అరుణకుమారి మేడం గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనము ముద్దాయిల్ని ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 25 కిలోవాట్స్ జనరేటర్ కిర్లోస్కర్ కంపెనీది, అదేవిధంగా 70 అల్యూమినియం క్యాన్స్ని వాళ్ళ దగ్గర నుండి స్వాధీనపరచుకోవడం అనేది జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నాం. గతంలో వీళ్ళైతే కేసుల్లో ఎక్కడ లేరు. అయితే దీంట్లో మెయిన్ ఏమంటే ఈ సింహాద్రి, మనోహర్ అనేటోళ్ళు గతంలో ఈ కంపెనీలో పనిచేశారు వాళ్ళు. అది ప్రస్తుతానికి అది రన్నింగ్లో లేదు, కొంత మూతపడి ఉండడం వల్ల వాళ్ళు చాలా రోజులుగా దానిపైన నిఘా పెట్టి దీన్ని ఏ విధంగా కూడా అమ్మేసి సొత్తు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు గత నెల 14వ తేదీన దాన్ని దొంగతనం చేసి వేరే చోట అమ్ముకున్నారు. దాని ఆధారంగా మనకున్నటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి దొంగతనం చేయబడినటువంటి వస్తువుల్ని స్వాధీనపరచుకొని వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.